వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. చందు ముదిరాజ్ ఓ పక్క బిజినెస్ చేసుకుంటూ, ఇంకో పక్క రాజకీయంలో కొనసాగుతూ, ఇంకో పక్క యువతకు ఆదర్శంగా నిలుస్తున్న యువ నాయకులు, బీజేపీ యువ నాయకులు చందు ముదిరాజ్ గారు ఈరోజు మీ టీవీకి ఇంటర్వ్యూకి మనకు టైం ఇచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి చందు గారు. ఎలా సాధ్యమవుతుంది మీకు ఈ బిజీ షెడ్యూల్లో ఎలా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మీరు ఈ మెయింటైన్ చేస్తూ ఉన్నారు? అంటే వాస్తవానికి యువత రాజకీయాలలో ఖచ్చితంగా టైం ఇవ్వాలి. రాజకీయ చైతన్యం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అది ఉన్నప్పుడే మన సొసైటీ కరెక్ట్ ఉంటుంది. నిజమైన నాయకుడిని, కరెక్ట్ నాయకుడిని మనం ఎన్నుకోగలుగుతాం. మనకు రాజకీయ చైతన్యం లేనప్పుడు ఇవనుకోనికి గుడ్డిగా ఓటేస్తే మనల్ని ఎవరో దొంగలు, దోపిడీదారులు వచ్చి పరిపాలించే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా యువత రాజకీయాల్లో ఉండాలనేది నా ముఖ్య ఉద్దేశం. సో నాకు చిన్నప్పటి నుండి అయినా కూడా రాజకీయాలపైన ఆసక్తి ఉండే. ఆ ఆసక్తితోనే నేను ఈవెన్ చదువుకునే వయసులో కూడా పార్టీకి టైం ఇస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అన్ని పనులు ఏ పని ఉన్నా కూడా పని చేసుకుంటూ, ఇటు పార్టీకి కూడా సమయం ఇస్తూ, పార్టీ పనిని, నా వ్యక్తిగత పనుల్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నానండి. చందు గారు, ఓకే, ఇప్పుడు ఆ విద్యాభ్యాసం గురించి వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్దాం. మొదటిగా మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది? నా విద్యాభ్యాసం వచ్చేసి నేను చిన్నప్పటి నుండి వంగూరులో చదువుకున్నా. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అక్కడ నర్సరీ టు 5th వరకు వంగూరులో చదువుకున్నాను. ఆ తర్వాత 6th to 10th వంగూరులో వచ్చేసి వివేకానంద విద్యాలయం అని చెప్పి చాలా మంచి స్కూల్. ఆ తర్వాత ఇక్కడ చైతన్య విద్యాలయంలో చదువుకున్నా 6th to 10th. ఆ తర్వాత ఇంటర్ వచ్చేసి హైదరాబాద్ హస్నాపురం నవీన కాలేజ్లో చదువుకున్నాను. నెక్స్ట్ ఇంకా డిగ్రీ వచ్చేసి న్యూ నోబుల్ డిగ్రీ కాలేజ్ అని దిల్సుఖ్నగర్లో. అక్కడ అయిపోయిన తర్వాత డిగ్రీ వరకు మొత్తం అన్ని కవర్ చేశారు మీరు, విలేజ్ నుంచి గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు. అంటే ఇప్పుడు వాస్తవానికి మా అన్నయ్య నవీన కాలేజ్లో టాపర్ ఉన్నాడు. మా అన్నయ్య అదే కాలేజ్లో కాబట్టి నేను కూడా అదే కాలేజ్కి వెళ్ళడం. ఈవెన్ చైతన్య స్కూల్లో కూడా మా అన్నయ్య అదే చైతన్య స్కూల్ టాపర్ గా ఉన్నాడు. సో అన్నయ్య చదివిన విద్యా సంస్థలకి నేను వెళ్తూ వచ్చిన అన్నట్టు. ఆ తర్వాత ఇంకా అన్నయ్య వచ్చేసి నవీన తర్వాత బీటెక్ చేసినాడు సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో. ఇంకా నాకు అప్పట్లో నేను ఎస్ఐ కావాలని ఒక బాగా తాపత్రయం బాగా ఉంటుండే. నా లైఫ్ గోల్ ఎస్ఐ అనేది పెట్టుకుని ఉన్నా. సో ఇంజనీరింగ్ అయితే 4 సంవత్సరాల టైం పడుతుంది, డిగ్రీ అయితే 3 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుంది. అంటే ఎస్ఐ కంటే మీరు అప్పుడు ఆ టైంలో మీరు ఏమైనా ప్రయత్నాలు చేశారా? చేశాను సార్, చేశాను. నాకు 2012లోనే వితౌట్ కోచింగ్ కానిస్టేబుల్ జాబ్ వచ్చిందన్న. అయితే అందరూ ఏమన్నారంటే కానిస్టేబుల్ కంటే ఎస్ఐ వస్తే బాగుంటది కదా అని. నేను కూడా అనుకున్నా, ఇంత ఈజీగా వచ్చేసింది కదా వితౌట్ కోచింగ్, సో ఇంకొంచెం కోచింగ్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేసి ఇంకొంచెం కష్టపడితే ఎస్ఐ కావచ్చు అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ 2016 వరకు 2-3 times ట్రై చేశాను. ఒక 2 marksతో ఎస్ఐ మిస్ అవ్వడం జరిగింది. ఇంకా ఆ తర్వాత వ్యాపారంలోకి వచ్చేసిన అన్నట్టు. ఎలా ఉంది మీకు వ్యాపారం చేసుకుంటూ మళ్ళీ బీజేపీ వైపు అంటే మీరు కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ఆ రెండు బ్యాలెన్సింగ్ అంటే ఈ పార్టీలో కొనసాగడానికి ప్రధానమైన కారణాలు, ఇన్స్పిరేషన్ మీకు ఏది? అసలు మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారు ఆ టైంలో? నిజానికి చెప్పాలంటే సార్, జనరల్గా ఎవరైనా ఏ విద్యార్థి అయినా కూడా విద్యార్థి దశలో మామూలుగా ఏబీవీపీ, ఎన్ఎస్యుఐ ఇట్లాంటి ఆర్గనైజేషన్కి అడిక్ట్ అవుతారు. వాటిని ప్రేరణగా తీసుకొని ముందుకు వెళ్తుంటారు. కానీ నాకెందుకో నేను చైతన్య స్కూల్లో చదివినప్పటి నుండే నేను చదివే స్కూల్ ముందల సూర్యప్రకాష్ అన్న అని ఉంటుండే. ఆ టైంలో ఆ అన్న బీజేపీలో ఉండేవాడు. ఇంకా అన్న ఎంబడి అందరూ కార్యకర్తలు అందరూ బాగా హడావిడి ఎప్పుడు చూసినా మంచిగా ఉంటుండే. ఇంకోటి వాళ్ళు కూడా ఎవరికైనా ఏమైనా కష్టం వచ్చిందంటే ఇమీడియట్గా అన్ని పార్టీల కంటే కూడా ఇమీడియట్గా ముందుకు వచ్చేది వీళ్ళే ఉంటుండే అన్నట్టు. సో అవి బాగా నాకు చాలా నచ్చేది అన్నట్టు. అంటే ఒకరికి జనాలకి కష్టం వచ్చిందంటే ఫస్ట్ రియాక్ట్ అయ్యే వాళ్ళు బీజేపీ వాళ్ళు అనేది నా మైండ్లో పడింది అన్నట్టు ఆ టైంలో. ఇంకొకటి నేను అదే టైంలో మా ఇంట్లో ఇప్పుడు ప్రస్తుత బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ అన్న కానీ, ప్రేమన్న, కృష్ణన్న వీళ్ళందరూ మా ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళు. వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా నేను చూస్తూ ఉండేవాడిని. ఇన్స్పైరింగ్ అక్కడ నుంచి మీరు మైండ్ లో కూర్చుండిపోయింది. అది అట్లా కూర్చుండాలి. నేను వీళ్ళని చూస్తూనే ఇంకా ప్రకాష్ అన్న వెంబడి 2-3 అనుచరులు ఉంటుండే. అన్న వాళ్ళు సంతన్న అని చెప్పేసి, రుకులన్న అని చెప్పేసి వాళ్ళని చూడడము, ఇక్కడ కళ్యాణ్ అన్న వాళ్ళని చూడడము, ప్రకాష్ అన్నని చూడడము, అట్లా వీళ్ళందరినీ చూస్తూ నాకు బీజేపీ పైన ఒకటి ఆ టైంలో కూడా ఇంత చురుకుగా వేరే పార్టీ వాళ్ళు ఎవరు లేకుండే నేను చదువుకునే టైంలో.
ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఫస్ట్ వచ్చి నిలబడేటోళ్ళు బీజేపీ వాళ్ళే ఉంటుండే ఏడా చూసినా కూడా. సో నాకు అప్పుడు బాగా నచ్చింది, అరే బీజేపీ వాళ్ళంటే ఇది కదా, కష్టం వచ్చిందంటే ఫస్ట్ రియాక్ట్ అయ్యేటోళ్ళు బీజేపీ వాళ్ళ నుండి ఫస్ట్ స్పందిస్తున్నారు కదా అని చెప్పేసి నాకు కూడా అదే పార్టీలో కొనసాగాలని అనిపించింది. ఆ తర్వాత ఇంకా అంటే అప్పటికి నాది చిన్న మైండ్, అంటే నా వయసు తక్కువ, చదువుకునే మైండ్ కాబట్టి ఆ టైంలో అక్కడ వరకే మీరు పరిమితం అయిపోయారు. ఆ తర్వాత నేను ఎదిగిన కొద్దీ నాకు కూడా పార్టీ యొక్క ప్రాముఖ్యత ఏంది, పార్టీలో ఉన్న మంచి విషయాలు ఏంటిది అవన్నీ నేను తర్వాత. మొదటిసారిగా పార్టీ ఎప్పుడు గుర్తించింది మిమ్మల్ని? పార్టీ అంటే సార్ ఇప్పుడు నేను వాస్తవానికి నాది డిగ్రీ వచ్చేసి హైదరాబాద్లో సార్. అక్కడ నుండి ఆ తర్వాత నేను మా అన్నయ్య విదేశాలకు వెళ్ళినప్పుడు నేను ఇక్కడికి రావడం జరిగింది, కల్వకుర్తికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడనే ఒకటి ఇంటర్నెట్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుండి నేను రెగ్యులర్గా పార్టీ కార్యక్రమాలకు ఫుల్ టైం చేసుకుంటూ వచ్చారు. వ్యాపారం చేసుకుంటూ ఇటు బిజినెస్ చూసుకుంటూ అటు టైం పార్టీకి ఇస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిన. ఆ టైంలోనే ఇంకా అందరూ పరిచయం కావడం. అంతకుముందుకు నాకు కల్వకుర్తిలో పార్టీ లీడర్లు పెద్దగా పరిచయం లేరు. నేను ఎప్పుడైతే మళ్ళీ కల్వకుర్తికి షిఫ్ట్ అయినానో, ఎందుకంటే 10వ తరగతి అయిపోయిందంటే నేను వేరే వెళ్ళిపోయినా కదా సార్, హైదరాబాద్కి వెళ్ళిపోయినా. అప్పటికి ఇంకా నాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత మళ్ళీ అందరితో కలవడం, అందరితో పరిచయాలు కావడం, అప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం అట్లా జరిగింది. ఆ తర్వాత నాకు పార్టీ టౌన్ కమిటీలో బీజేపీకి వెళ్ళి ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ తర్వాత 2018 ఆ టైంలో బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్గా ఇచ్చినారు, అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఇచ్చినారు బీజేవైఎం. అట్లా ఇంకా నడుస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా మీరు బీజేపీలోనే కొనసాగుతారా? కంటిన్యూ అక్కడే ఉంటారా? పార్టీని మారే ఆలోచన కానీ ఇంకేదైనా అంటే మీకు సిద్ధాంతాలు బేసిక్ గా స్ట్రాంగ్ గా కూర్చుండిపోయినాయి, మీరు పార్టీ మారాల్సిన పని లేదు అనుకోండి. సో ఎలా ఉండబోతుంది రాజకీయం ఫ్యూచర్ లో మీది? సార్ వాస్తవానికి అయితే ఒక్కసారి బీజేపీ కార్యకర్త నిజాయితీగా నిబద్ధతగా ఆలోచిస్తూ సొసైటీకి ఏదైనా చేద్దాం అని మైండ్లో ఎవరికైతే కూర్చుని ఉంటుందో, ఎట్లాంటి స్వార్థం లేకుండా ఆ కార్యకర్త ఎప్పటికీ కూడా పార్టీ మారాడు సార్. ఇది కాకుండా ఎప్పుడైతే ఈ మన సిద్ధాంతాల ప్లేస్ని స్వార్థం అనేది ఎప్పుడైతే ఆవాహిస్తుందో అప్పుడు పార్టీలు మారే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి నేను చిన్నప్పటి నుండి నా వ్యక్తిత్వం ఏందో నాకు తెలుసు కాబట్టి నాకు సిద్ధాంతం ప్లేస్లో స్వార్థం వచ్చి డామినేట్ చేస్తుంది నా సిద్ధాంతాన్ని అయితే నేను అనుకోవట్లేను. సో నేను పార్టీ మారను, 100% మారను. అంటే ఉన్నంత వరకు ఈ పార్టీని కొనసాగుతూ ప్రజా కోసం, ఉద్యమం కోసం, ధర్మం కోసం మీరు ఫైట్ చేస్తూనే ఉంటారు. అంటే తరచుగా మనము బీజేపీ నుంచి పార్టీ మారిన అనే నాయకులు తక్కువగా వింటాం. అవును సార్, ఎక్కువ ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతాలు కానీ, వాళ్ళ దేశం మీద ఉన్న భక్తి కానీ, ఆ ధర్మం మీద ఉన్న ఆసక్తి కానీ వాళ్ళని తరచుగా పార్టీలు మారి ప్రలోభాలకి వాళ్ళు గురిగారు. అవును సార్. ఓకే, ఇది పక్కన పెడితే మన ఫ్యామిలీ విషయానికి వస్తే మీ ఫ్యామిలీలో మీకు ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది? మీరు చేసే ఈ వ్యాపారం అంటే బిజినెస్ కావచ్చు, రాజకీయం కావచ్చు, టైమింగ్స్ అనేది మెయింటైన్ ఉండదు కదా సార్. ఎక్కువ టైం ప్రజల కోసం కేటాయించాల్సి వస్తున్నప్పుడు ఇంట్లో పేరెంట్స్, తల్లిదండ్రులు వాళ్ళు ఎలా మీకు సపోర్టింగ్ ఎట్లా ఉంటుంది మీకు? సార్ వాస్తవానికి ఇంట్లో అందరూ నన్ను మంచిగా ఎంకరేజ్ చేస్తారు సార్. ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ పని ఒకటేసారి ఉండి పార్టీకి సంబంధించిన ముఖ్యమైన మీటింగ్ ఉన్నప్పుడే ఎంతో కొంత వరకు ఎప్పుడు ఇంకా పార్టీ అయినా ఇంట్లో పని చూసుకోవాలి కదా అని చెప్పేసి అంటారు. ఇంకా వ్యాపారం అంటారా, నేను చేసేది ఫైనాన్స్ ఫీల్డ్, రియల్ ఎస్టేట్. ఫుల్ టైం ఇవ్వాల్సిన టైం ఉండదు, ఆ వ్యాపారానికి ఫుల్ టైం ఇవ్వాల్సిన పని ఉండదు. సో అది చూసుకుంటూనే ఈ పార్టీకి టైం ఇవ్వడంలో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు నాకైతే. ఓకే, ప్రస్తుతం సమాజంలో యువత చెడుదారి పడుతుంది, వాళ్ళ కోసం మీరు వాళ్ళని ఉద్దేశించి చెప్పండి. ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉండాలి, వాళ్ళ నడవక కూడా పేరెంట్స్ అంటే తల్లిదండ్రులకు సంబంధం లేకుండా వీడు తిరుగుతున్న ఒక ఆరోపణ వస్తుంది కదా. సో వాళ్ళని ఎవరు గైడ్ చేయాలి జనరల్గా చెడుదారు పట్టకుండా? సార్ వాస్తవానికి ఈ రోజుల్లో యువత ఇంట్లో అమ్మా నాన్న కంటే కూడా బయట ఒక లీడర్ తిరుగుతున్నాడంటే అతని మాట ఎక్కువ వింటున్నాడు, వాళ్ళను ఎక్కువ ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. కానీ ఏ లీడర్ కూడా, యువత గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఏ లీడర్ కూడా నీకు ప్రాబ్లం వచ్చిందంటే ముందుకు రాడు. సరే ఒక టైంలో వస్తారు కానీ ప్రతిసారి రాడు. కానీ యువత గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నీకు వచ్చే ప్రాబ్లానికి ముఖ్యమైన కారణం ఆ లీడరే ఉంటాడు. ఆడికి పోయి ఆ పంచాయతీ, ఈడికి పోయి ఈ పంచాయతీ అంటాడు. ఫస్ట్ మనల్ని కని పెంచిన, కష్టపడి మనల్ని కని పెంచి పోషిస్తున్న మన అమ్మ నాన్నని చూసుకున్న తర్వాతనే ఇంకే లీడర్కైనా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇంకొకటి అన్నా, ఈరోజు కల్వకుర్తి పట్టణంలో కానీ ఇంకెక్కడనే కానీ గంజాయి విక్రయాలు బాగా ఘోరంగా అవుతున్నాయి. ఆ గంజాయి మత్తులో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఆ తర్వాత సరే నష్టపోయేది నువ్వు, నీ వెనుకుండే లీడర్ కాదు, నువ్వు నీ కుటుంబం, బాధపడేది నీ పేరెంట్స్. కాబట్టి ఫస్ట్
ఆ యువత అనేది ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. సరే నువ్వు ఒక మందు తాగుతావు, ఒక గంటకో 2 గంటలు దిగిపోతుంది. గంజాయి అనేది 24 గంటల నుండి 48 గంటల వరకు అది ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు అనేది కూడా నీకు తెలియదు. అట్లాంటి మత్తు పదార్థాలను తీసుకొని ఆ లీడర్ చెప్పినని వాని మీద అటాక్ చేయడం, ఈ లీడర్ చెప్పినని వీని మీద అటాక్ చేయడం, అదేంటంటే వాళ్ళ జీవితాలు నాశనం అవుతుంది. యువత దీన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఏదున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతను నేను అందరికీ ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా రాజకీయం చేయాలి, రాజకీయ అనుభవం ఉండాలి, రాజకీయ చైతన్యం ఉండాలి. కానీ ఫస్ట్ రాజకీయమే జీవితం కాదు. ముందు మనల్ని కని పెంచి పోషిస్తున్న కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవాలి. అన్నిటికీ మించి ఫస్ట్ నీ జీవనోపాధి నువ్వు చూసుకుంటూ రాజకీయం చేయాలి. డబ్బులు లేకుండా ఈరోజు రాజకీయాలు చేసినా కూడా నువ్వు ఎప్పటికీ కార్యకర్తగానే ఉంటావు తప్ప నువ్వు నెక్స్ట్ స్టెప్ ఎదగలేవు. కాబట్టి నీకు డబ్బులు సంపాదించుకో, నీ కుటుంబాన్ని పోషించుకుంటూ రాజకీయాలకు టైం ఇవ్వాలి. ఓకే, మీరు అన్నారు ఇందాక పిల్లలు మత్తు పదార్థాలకి అలవాటు పడుతున్నారు, వాళ్ళు దీన్ని తగ్గించుకోవాలి, మారడానికి ఏదైనా కృషి చేయాలని. అలాంటి మత్తు పదార్థాలని అంటే నిర్మూలించడానికి మీ వంతు సహాయం, మీ వంతు కృషి, మీ వంతుగా మీరేం చేస్తారు సార్ ఈ సమాజానికి? సార్ ఇప్పుడు మేము కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇంకొకటి నిన్న మొన్న మాకు కూడా కాల్స్ వస్తున్నాయి, ఇప్పుడు ఏ ఏరియాలల్లో మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి వస్తున్నాయి. వాటన్నిటిని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పిల్లలను కూడా అంటే నేనేమంటున్నా అంటే సార్, అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి ఇన్ని రోజుల్లో కారణం ఏంటంటే పిల్లల పైన ఏమైనా కేసులు అయితే వాళ్ళ జీవితాలు ఎక్కడ ఎఫెక్ట్ అవుతాయో, కేసులలో ఇరుక్కొని చదువుకునే పిల్లలు వాళ్ళు ఎందుకు కేసులలో ఇరుక్కోవాలని చెప్పి మేము ఇన్ని రోజులు ఆలోచించినాం. కాకపోతే ఇప్పుడు కూడా మేము అధికారులను ఒక రిక్వెస్ట్ చేస్తాం ఏంటంటే, చదువుకునే పిల్లలు ఇక్కడ గంజాయి తీసుకుంటున్న యువత మొత్తం చదువుకునే స్థాయిలో ఉన్న యువతనే. కాబట్టి అధికారులకు కూడా మేము చేసుకునే రిక్వెస్ట్ ఏంటంటే, సార్ పిల్లల పైన కేసులు అనేవి చేయకుండా ఒక్కసారి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ విక్రయాలు ఎక్కడి నుండి జరుగుతున్నాయి అనేది, ఇప్పుడు అమ్మేవాడు లేకపోతే కొనేవాడు ఉండడు, కొనేవాడు లేకపోతే అమ్మేవాడు ఉండడు. ఫస్ట్ దాన్ని ఉత్పత్తి చేసే దాని దగ్గర ఆపినాం అనుకోండి, వీళ్ళకి రాదు కదా. మీరేమన్నా యాక్షన్ తీసుకోవాలంటే, ఎందుకంటే అమ్మే వాళ్ళు ఖచ్చితంగా పెద్ద స్థాయిలో ఉంటారు, పెద్ద వ్యక్తులు ఉంటారు, వాళ్ళు చదువుకునే విద్యార్థులు అయితే ఉండరు. వాళ్ళపైన ఉక్కుపాదం మోపి వాళ్ళని నమ్మకుండా మీరు నిలువరించగలిగితే ఇక్కడ వీళ్ళకి అందరూ వీళ్ళ చదువులు వీళ్ళు చదువుకుంటారు. వీళ్ళ పేరెంట్స్ని వీళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఏమని కూడా చంద్ర గారు కరెక్ట్ మీరు అన్నది. ఎంతసేపు ఉన్న ఈ యువతని కాకుండా యువత తల్లిదండ్రులను కూడా పిల్లల నడవడిక ఎట్లా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, వాళ్ళ మూమెంట్ ఎలా ఉంది, వాళ్ళ సర్కిల్ ఎలా ఉంది, వాళ్ళు ఎవరిని కలుస్తున్నారు, ఎన్ని గంటలకు ఇంటికి వస్తున్నారు, వీరు ప్రతి క్షణం అబ్జర్వేషన్ చేసి వాని అబ్జర్వేషన్ చేయాలి. వాళ్ళు కూడా ప్రధానంగా వాళ్ళ బాధ్యత ఉంది ముఖ్యంగా. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కానీ, ప్రతి కొడుకు కానీ, ప్రతి బిడ్డ కానీ బాధ్యత తల్లిదండ్రులు ఉంటుంది 100%. ఇప్పుడు స్కూల్కి పంపిస్తాం, స్కూల్కి పంపించి సార్ మావాడు చదువుతలేడు, మావాడు ఇంటికాడ గౌరవం చేస్తున్నా అంటే అది కరెక్ట్ కాదు. ఈ రోజు ఇంకోటి ఏంటంటే, ఈ వెనకటికి పిల్లల్ని కొడుతుండే సార్ వాళ్ళు, అంతో కాస్తో కూర్చో భయం ఉంటుంది, చదువుంటుండే భయం ఉంటుంది. ఈ రోజు పిల్లల్ని స్కూల్లో కొడుతున్నామంటే పిల్లల కంటే ముందు తల్లిదండ్రులు పోయి మా పిల్లని ఒక కొడుకు గౌరవంగా పెంచుకున్నాం, వాడిని కొడితే ఎట్లా అంటే ఇవాళ వాడిని కొడితేనే మొక్క ఇవ్వంగానే మానే ఇవ్వగదు అంటారు. ఈ రోజు వాడు చక్కగా అన్నప్పుడు రేపు చక్కగా గాడు ఇట్లే గంజాయి మత్తులో ఇంకేదో నాగాయిత్యాలు చేస్తాడు. అప్పుడు పెద్ద అయిన తర్వాత పెద్ద సమస్యలు సృష్టిస్తాడు. ఆ రోజు ఆ సమస్యలన్నిటికీ నువ్వే ఒక విధంగా కారణం అవుతావు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లలకి సరే ప్రేమగా చూసుకోండి, కానీ అతి గారాభం ఎప్పటికీ మంచిది కాదు. ఖచ్చితంగా పిల్లల్ని కంట్రోల్ పెట్టాల్సిన బాధ్యత ఉంది. పెడితేనే ఏమైనా మనం ఈ సమాజానికి మంచి పిల్లల్ని అందజేయగలుగుతాం. ఇప్పుడు రాజకీయ రంగంలో కొనసాగుతున్నారు, అట్లాగే బిజినెస్ రంగంలో కూడా మీరు సక్సెస్గా అవుతున్నారు. దీనికి మీరు చేసిన కృషి ఏంటి? కృషి అంటే సార్, ఇప్పుడు మనం చేసే పని పైన మనకు కరెక్ట్ నిబద్ధత ఉండాలి. నేను సక్సెస్ కావాలనే కసి మనలో ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. చిన్న ఉదాహరణ చెప్తా. నేను 2013లో ఇంటర్నెట్ సెంటర్, అప్పుడు ఆ టైంలో మన కల్వకుర్తి ఏరియాలో ఇంటర్నెట్ సెంటర్ చాలా తక్కువ. నేను పెడతా అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నన్ను భయపెట్టిన వాళ్ళే, మన ఏరియాలో ఇంజనీరింగ్ కాలేజీలు లేవు, పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఏం లేవు, ఇదేం నడుస్తుంది అది అని చెప్పేసి. కానీ ఇంకా నన్ను నేను నమ్ముకున్నా, నాకు ఒకటి విశ్వాసం ఉంది, నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతా అని చెప్పేసి ఆ టైంలో ఎంతమంది వద్దన్నా కూడా పెట్టిన తర్వాత మామూలుగా లారీ డ్రైవర్లు వస్తుండే సార్ నైట్ టైం. మన ఏరియాలో లారీలు బాగా నడుస్తాయి. ఈ వే బ్రిడ్జ్ ప్రింట్ తీసుకోవడం కోసం నైట్ 12 గంటలకు 1 గంటలకు వచ్చి కాల్ చేసినా కూడా నేను ఆ టైంలో సర్వీస్ ఇచ్చేది. ఎందుకంటే నా బిజినెస్ని నేను సక్సెస్ చేసుకోవాలి అనే ఒక కసి. కస్టమర్కి ఎప్పుడైతే మనం సర్వీస్ ఇస్తామో, రైట్, గుడ్ సర్వీస్ ఇస్తామో, అప్పుడు కస్టమర్ ఖచ్చితంగా మనల్ని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం 100% మన దగ్గరికి వస్తాడు, ఇంకో 10 మందికి చెప్తాడు. మనం ఈ ఫ్లెక్సీలు కట్టుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడం ఎంత ఉన్నా కూడా మౌత్ పబ్లిసిటీ అనేది ఇంపార్టెంట్.
పాజిటివ్ వెళ్తుంది, తొందరగా వెళ్తుంది, తొందరగా స్ప్రెడ్ అవుతుంది కూడా. ఇప్పుడు ఒక ఫ్లెక్సీలో చూస్తాం, అక్కడ సర్వీస్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ఆల్రెడీ సర్వీస్ పొందిన వ్యక్తి ఉంటాడు కదా, అతను చెప్తాడు, తన ఎక్స్పీరియన్స్ని చెప్తాడు. కాబట్టి 100% అది మౌత్ పబ్లిసిటీ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఖచ్చితంగా ఇంకొక 10 మంది కస్టమర్లను తీసుకొచ్చే ప్రయత్నం. ఫీడ్బ్యాక్ కూడా కరెక్ట్గా 100% ఫీడ్బ్యాక్ ఉంటుంది. కాబట్టి వచ్చే కస్టమర్ కూడా పూర్తి విశ్వాసంతో మన దగ్గరకు వస్తాడు. అట్లానే ఇప్పుడు ఈవెన్ రియల్ ఎస్టేట్లో అంటే కూడా రాత్రి పగలు అనేది ఏమి ఉండదు సార్. నాకు పని ఉందంటే ఇంకోటి ఓ టైంలో జేసీబీ వస్తుంది, రాదు, నైట్ టైం అంటాడు, ఎండ పొట్టు అంటాడు, పోవాల్సి వస్తుంది, తప్పదు. ఒకదానికి రోడ్డు సరిగా ఉండదు, వేయించాల్సి వస్తుంది, ఎర్రటి ఎండ పైన ఎండ కొడతా ఉంటుంది. కూర్చున్నప్పుడే ఏసీలో చల్లగా కూర్చుంటాం, పని ఉన్నప్పుడే కదా చేయాలి. పని ఉన్నప్పుడు తప్పకుండా మన పని మనం చేసుకోవాల్సి వస్తుంది. సో నాకైతే నా పని పైన, నేను చేసే పని పైన ఖచ్చితంగా నేను సక్సెస్ కావాలనే కసి నాకు ఉంటుంది. కాబట్టి 100% నేను దానికి పూర్తి ఎఫర్ట్స్ పెడతాను. నేను 100% బిజినెస్లో సక్సెస్గా రాణిస్తున్నారు. నేను ఒకటి కావాలి అనుకుంటే 100% నేను దాన్ని సాధించేంత వరకు వదలను సార్. ఇంకొకటి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వాస్తవానికి నేను చిన్నప్పటి నుండి ఇంట్రోవర్ట్, బయట వాళ్ళతో ఎక్కువ మాట్లాడలేను. నన్ను దూరం నుండి చూసే వాళ్ళు కూడా అరే వీడేంద్ర ఎవరితో మాట్లాడు, వీనికి ఎంత బల్పు అనుకుంటారు. కానీ ఒక్కసారి నాతో మాట్లాడిన తర్వాత మళ్ళీ నన్ను వదిలిపోరు సార్. నేను చిన్నప్పటి నుండి కూడా మామూలుగా మా స్కూల్లో గేమ్స్ అనేది కండక్ట్ చేస్తారు కదా, August 15th కానీ January 26th కానీ, అప్పుడు కొంచెం హైట్ తక్కువ ఉంటుండే, నన్ను ఎవరు తీసుకోకపోతుండే గేమ్స్లో. ఆ టైంలో నేను అంటే బాగా బాధపడుతుంది. ఇంట్రోవర్ట్ని కదా, బయటికి చెప్పుకోలేను పెయిన్ని, కొంచెం ఆత్మన్యూనతా భావం ఎక్కువ నాకు. సో నేను ఎవరితో డిస్కషన్ చేసుకోకపోవడం, నాలో నేనే బాధపడడం అట్లాంటివి చేస్తుండే. 10th క్లాస్లో నేను అనుకున్నా సరే, ఈవెన్ 9th వరకు కూడా మనల్ని కెప్టెన్స్గా పెట్టారు స్పోర్ట్స్లో, 10th అలానే పెడతారు. నన్ను ఎవరు తీసుకోకపోతున్నారు, అరే వీడేంది ఇంత ఉన్నాడు అని చెప్పేసి. 10th క్లాస్లో నేను కెప్టెన్గా ఉండి ప్రతి గేమ్లో నేను విన్నర్ని, స్కూల్లో పెట్టిన ప్రతి గేమ్లో నేను విన్నర్ని. సో నాదేంటంటే అది ఎన్ని దెబ్బలు తాకినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నేను ఒకటి సాధించాలి అనుకుంటే 100% సాధిస్తాను. నేను చిన్నప్పటి నుండి 9వ తరగతి వరకు బాధపడిన బాధ అంతా 10వ తరగతిలో నేను మొత్తం క్లీన్ షిప్ చేసిన చూసేట, ఆ సంతోషంలో ఈ బాధ పోయింది. ఆ రోజే నేను డిసైడ్ అయినా, ఓకే మనం ఇంట్రోవర్ట్గా ఉంటే మనల్ని సొసైటీ గుర్తించదు. అంటే ఆ టైంలో తీసుకున్న డిసిషన్ ఇప్పటి వరకు అదే మీరు ఫాలో అవుతున్నారు? అదే మెయింటైన్ చేస్తాను సార్. ఇది అందరికి ఇట్లే చేయాలంటారా మీరు? 100% సార్. ఇప్పుడు నీ బాధ నీలోనే ఉంటే అది నువ్వు కుంగిపోతూ ఉంటావు తప్ప నెక్స్ట్ స్టెప్ తీసుకోలేవు. ఒక్కసారి నీ బాధని వదిలేసి నెక్స్ట్ స్టెప్ తీసుకో, ముందడుగు వేస్తేనే కదా తెలిసేది. ఇంట్లో కూర్చొని ఒకటే దగ్గర ఉంటే నువ్వు బయటికి వెళ్ళలేవు. నువ్వు కూర్చున్న గదంతా చీకటిగానే ఉంటుంది. ఒక్కసారి తలుపు తీసి బయటికి వెళ్ళు, అప్పుడు వెళ్తులోకి పోతావు. పోరాడితే పోయేదే ఉంది, బానిస సంఖ్యలో. అంతే కదన్న. ఏదున్నా అన్న మన మనసు చెప్పింది వినాలి, బాధను ఆపుకోవాలి, నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచించుకోవాలి, వెళ్తానే ఉండాలి. రాజకీయంలో చూసుకుంటే రాజకీయంలో మీరు మర్చిపోలేని ఘట్టాలు ఏమైనా ఉన్నాయా? రాజకీయం అంటే అని కాదన్నా, ఇప్పుడు నేను డిగ్రీ చేసేటప్పుడు అప్పటికి తెలంగాణ ఉద్యమం బాగా ఉవ్వెత్తున లేచిన సమయం అది. మిలియన్ మార్చ్లో ఉద్యమంలో పాల్గొన్నారు? ఖచ్చితంగా పాల్గొన్నారు. కాకపోతే ఏంటంటే నేను బీజేపీ పార్టీలో ఉన్నా కాబట్టి ఆ టైంలో తెలంగాణ ఉద్యమం అంటే టీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల్లో తీసుకెళ్లడం, అన్ని పార్టీలు వచ్చింది తెలంగాణ. 100% అన్ని పార్టీలు కష్టపడ్డాయి. కాకపోతే క్రెడిట్ అంతా కొంతవరకు వెళ్ళింది. అవును. ఆ టైంలో మేము మిలియన్ మార్చ్ రోజు వెళ్ళినాం సార్. మిలియన్ మార్చ్ రోజు అక్కడ ఓబీ వ్యాన్స్ తగలబెట్టడం కానీ, ఆ ట్యాంక్ బండ్ పైన విగ్రహాల ధ్వంసం కానీ, అది చాలా పెద్ద విధ్వంసం జరిగింది. ఆ రోజు మమ్మల్ని ఎక్కడికక్కడ పోలీసులు కట్టుదిట్టంగా భద్రత, ఎవరిని ముందుకు సాగించే పరిస్థితి లేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి మేము చేతిలో బుక్కులు పట్టుకొని సందులు తిరుగుకుంటూ రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నా. కాకపోతే ఏంటంటే నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నా కాబట్టి అక్కడ ఏరియాలో పాల్గొన్నా. ఆ టైంలో మీరు పాల్గొన్నారు ఉద్యమం కోసం. ఆ టైంలో నేను కవరేజ్ చేశాను తెలంగాణ ఉద్యమంలో. అదే మిలియన్ మార్చ్లో ట్యాంక్ బండ్ మీద నేను కవరేజ్ చేసుకుంటూ ఉన్నాను. ఒక మంచి ఆలోచన, మంచి గుర్తు చేశారు. సరే, కొనసాగించండి మీరు. ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నా. ఈవెన్ అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 2014 వరకు కూడా మనకు తెలంగాణ రాలేదు. నేను 2013కి కల్వకుర్తి రావడం జరిగింది. 2013-14 మధ్య కాలంలో కూడా ఇక్కడ ఉన్న కార్యక్రమాలలో కూడా నేను పాల్గొనడం జరిగింది అన్న. ఓకే. ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా మీ రాజకీయం ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? భవిష్యత్తు అనేది మనం ఊహించగలిగితే నేను వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ మామూలు మీకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి కదా, నేను ఇట్లా ఉంటే బాగుంటది, ఈ రకంగా వెళ్తే బాగుంటది, దానికి ఇలా కష్టపడాలి, ఈ రూట్లో వెళ్ళాలి, నేను ఇట్లా అవ్వాలి, ఇంకా
ఉద్యమాలు కానీ, ఏదైనా పోరాటాలు కానీ, ఏదైనా విద్యార్థుల సమస్యల మీద కానీ, ఈ యువత సమస్యల మీద కానీ ఏదన్నా కావచ్చు, ఒక అవకాశం వస్తే దాన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు? దాని మీద నాకు క్లుప్తంగా, దాన్ని బట్టి మన భవిష్యత్తు అనేది ఎవరైనా డిజైన్ చేసుకుంటాం మనం. ఇప్పుడు మీరు బిజినెస్ లో సక్సెస్ అయ్యారంటే కష్టపడుతూ వచ్చారు కాబట్టి ఈరోజు సక్సెస్ అవుతున్నారు. అట్లాగే రాజకీయ రంగంలో కూడా మీకు అలాంటి అవకాశం వస్తే ఎలా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు? ఖచ్చితంగా అవకాశం వస్తే రాణించే ప్రయత్నం చేస్తామన్నా. కాకపోతే నా వరకు నేను రాజకీయాలు ఎట్లా అంటే హెల్దీగా ఉండాలి అనుకుంటా. ఇంకా మన దగ్గర అదృష్టం ఏంటంటే అన్న, ఆంధ్ర లెక్క రాజకీయ కక్షలు లేవు. కడప, అనంతపూర్, ఆంధ్ర ఎక్కడ తీసుకున్నా కూడా రాజకీయ కక్షలు, అట్లాంటి రాజకీయాలు వద్దన్న మన ఏరియాలో. ఏదున్నా కూడా నీతిగా నిజాయితీగా పోవాలి, ఫ్రెండ్లీ హెల్దీ పాలిటిక్స్ ఉండాలి. ఏ పార్టీ వల్ల ఇంకో పార్టీకి కార్యకర్తకైనా ఎవరికి కూడా ఎట్లాంటి నష్టం జరగదు. ఎందుకంటే ఒక ఇంటికి ఆ కార్యకర్తనే పెద్ద దిక్కుంటాడు. ఒక తల్లికి ఎదిగొచ్చిన కొడుకుకి ఏదైనా అయితే ఆ కుటుంబాన్ని పోషించేది ఎవరు? సో నేను ఎంతవరకు ఉన్నా కూడా హెల్దీ పాలిటిక్స్ని కోరుకుంటా, ఆ దిశగా మాత్రమే పనిచేస్తా. కక్ష సాగింపు చర్యలు, కక్ష సాగింపు రాజకీయాల జోలికి నేను పోను. ఇంకోటి, నేను ఇదే ఇంకో 10 మందికి చెప్పాలనుకుంటా. నా రాజకీయ ఉద్దేశం అయితే ముఖ్యంగా ఇదే ఉంటుంది. ఏది చేసినా కూడా రాజకీయం అనేది ఆరోగ్యకరమైన రాజకీయం చేయాలి, నిజాయితీగా గల రాజకీయం ఉండాలి. స్వచ్ఛమైన రాజకీయం చేసుకుంటూ మనుషులని గెలవాలి, పొందాలి, కానీ దూరం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న, నేను అధికారంలోకి వచ్చినా అంటే ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు పిలిచినా పిలవకపోయినా నేను పోవాలి. అరే మా పార్టీ వాడు కాకపోయినా కూడా ఈ లీడర్ మా దగ్గరకు వచ్చిండు, మాకు పని చేసిండని మనం పిలవకపోయినా కూడా అవతల పార్టీ కార్యకర్తలు మన దగ్గరకు వచ్చేటట్టు ఉండాలి. ఇప్పుడు ఆ కల్చర్ ఉందంటారా? లేదు, కానీ ఆ కల్చర్ వస్తే బాగుంటుంది అన్న. ఆ కల్చర్ రావాలనే కోరుకుంటున్నాను నేను. ఏంటంటే మనం పిలవకుండానే మన దగ్గరికి ప్రతిపక్ష పార్టీల లీడర్లు కానీ, ఇంకొకటి అన్న, ఇవాళ రేపు ఏమవుతుందంటే, నేను ఒక పార్టీలో ఉన్నా, ఇంకో పార్టీతో, ఇంకో ప్రభుత్వ ఆఫీసు కార్యాలయంలోనో ఇంకో దగ్గర నాకు పని ఉంది, లేదంటే అవతల పార్టీ అధికారంలో ఉన్న పార్టీ లీడర్ తోటి నాకు పని ఉంది, నాకు ఒక సమస్య ఉంది, ఆ సమస్యను చెప్పుకోవాలనుకుంటే నేను డైరెక్ట్ వెళ్ళలేకపోతున్నా. ఎందుకంటే అరే ఏమంటారు, నేను వేరే పార్టీలో తిరుగుతున్నా అనేది. కానీ ఆ అనుమానం యువతల కార్యకర్తకు, యువతల వ్యక్తికి లేకుండా అవతల లీడర్ ప్రవర్తించాలి. అరే నేను ఓన్లీ ఒక పార్టీ కార్యకర్తలకు, ఒక పార్టీ నాయకులకు మాత్రమే ఎమ్మెల్యేని కాదు, ఒక పార్టీ వాళ్ళకి మాత్రమే నేను ముఖ్యమంత్రిని కాదు, నేను మొత్తం ప్రధానికానికి ముఖ్యమంత్రిని అనే భరోసా ఆయన వ్యక్తిత్వంలో కనిపించాలి. అంటే మెసేజ్ అన్ని పార్టీలకు చెప్తున్నారు? అన్ని పార్టీలు అన్న. ఖచ్చితంగా ఇది ఉన్న రోజు 100% హెల్దీ పాలిటిక్స్ అనేవి మన తెలంగాణలో ఖచ్చితంగా సాధ్యమవుతాయి. కానీ ఇప్పటికైనా చాలా అనేది మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుందా? నా దగ్గర నుండే. కానీ నేను ఇప్పుడు ఉన్న నాయకులు కూడా ఓకే, మీరు అనేది చాలా మంచి సాంప్రదాయాన్ని దారి తీస్తూ మంచిగానే ఓకే ఇద్దాం. మీరు ఈ ఆలోచన రావడం కూడా గొప్ప విషయమే. ప్రతిపక్షం కావచ్చు, మిత్రపక్షాలు కావచ్చు, అధికార పక్షం కావచ్చు, సిపిఎంలు కావచ్చు, సిపిఐలు కావచ్చు, ఏ పార్టీ అయినా, బీఆర్ఎస్ కావచ్చు, ఏదో సంథింగ్, కానీ మంచి రాజకీయాలు చేసుకుందాం, మనుషులను గెలుచుకుందాం అనే ఆలోచన రావడానికి గొప్ప విషయం. కానీ ఇప్పుడున్న నాయకులు తీసుకుంటారా అన్న? నేను అదే కోరుకుంటున్నా. ఇప్పుడు నా స్థాయి చిన్నది వాస్తవానికి, నేను పెద్ద స్థాయి నాయకుని కాదు. ఏదైనా ఒకటి మొదటి నుంచి స్టార్ట్ అవ్వాలి అంతే. కాకపోతే వాస్తవానికి కల్వకుర్తి ఏరియాలో కొంతవరకు చాలా బెటర్ అన్న రాజకీయాలు. అవునా? ఎందుకంటే నేను చూసినంత వరకు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ ఎక్కడ కూడా కక్ష సాగింపు రాజకీయాలు కానీ రాజకీయ కక్షలు అనేవి లేవు. నేను ఆ విషయంలో మాత్రం చాలా సంతోషిస్తా. ఎందుకంటే ఈరోజు ఒక కార్యకర్త ప్రతిపక్షాల నుండి వచ్చి పోరాడుతుందంటే అవతల నుండి కక్ష సాగింపు రాజకీయాలు లేకపోతేనే అవతల కార్యకర్త కూడా ధైర్యం ఉంటుంది. ఇప్పుడు మాకంటూ సరే వెనకాల ఎవరైనా ఉన్నారా లేరా పక్కన పెడితే, కార్యకర్త బయట ఒక సొసైటీలో ఒకటి అన్యాయం జరుగుతుందంటే దాన్ని ప్రశ్నించడానికి ముందుకు రావాలంటే అవతల నుండి బెదిరింపు అనేది లేకపోతేనే ముందుకు వస్తాడు. మన కల్వకుర్తి ఏరియాలో ఆ సాంప్రదాయం చాలా బాగుందన్న నిజానికి. ఇంకొకటి, నీదా పార్టీ నాదా పార్టీ అని ఎడమొహం పెడమొహం పెట్టుకునే రాజకీయ నాయకులు ఇక్కడ లేరు. అందరం కలిసి ఉంటాం. సమస్య ఉంటే పార్టీలకు అతీతంగా కూడా పనిచేస్తారు, ముందుకు వస్తున్నారు. దాన్ని మీరు స్వాగతిస్తున్నారు. బాగుండాలి అది. ఓకే, మీరు హిందూ ధర్మం మీద గోమాతలను కాపాడుకోవాలి, గోమాత అంటే తల్లి లాంటిది, గోమాతలు కనుమరుగైపోతున్నాయి, ఎక్స్పోర్ట్ అవుతున్నవి, దాన్ని తరలిస్తున్నారు. దీనికోసం మొన్న మీరు పిఎస్ కూడా వెళ్ళారు. సో దీని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఏది అసలు ప్రధానంగా గోమాతల అంశం ఎందుకు వచ్చింది తెర మీదకి? గోమాతల అంశం ఎందుకు వచ్చిందంటే అన్న, 32 కోట్ల దేవతలకు ప్రతీకగా మేము హిందువులందరము గోమాతను పూజిస్తుంటాం. అది మా విశ్వాసం, మా సంస్కృతి, మా సంప్రదాయం. దాన్ని వేరే వాళ్ళు చంపి కోసి తింటాం అనేది దాన్ని మేము ఖండిస్తామన్నా. 100% మేము ఒప్పుకోం. ఎందుకంటే అందరం
ఒకరి మనోభావాలను ఒకరు గౌరవించుకున్నప్పుడే సొసైటీ బాగుంటుంది, మత సామరస్యంగా ఉంటుంది, మత సామరస్యత మంచిగా ఉంటుంది, మత కల్లోలాలు అనేవి జరగవు. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ దర్గాలో తీసుకుందామన్నా, ముస్లింల కంటే ఎక్కువ హిందువులే దర్గాలకు పోతారు, దండం పెడతారు. మీ మనోభావాలను మేము ఖచ్చితంగా మొక్కుతాం, గౌరవిస్తాం. ఏదైనా దర్గా కనిపిస్తే మొక్కుతాం, మీ మనోభావాలను మేము గౌరవిస్తాం. అట్లా అని చెప్పేసి మీరు మేము మాత్రమే గౌరవించాలి, మీరు మా మనోభావాలను గౌరవించాము అన్నప్పుడు మేము కూడా దానికి ఖచ్చితంగా టిట్ ఫర్ టాట్, దెబ్బకి దెబ్బ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మేము ఖచ్చితంగా ఎక్కడ గోహత్యలు జరిగినా కూడా 100% అడ్డుకుంటాం. ఆ విషయంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇంకొకటి, మేము ఇట్లా మాట్లాడతామని చెప్పేసి మీరు బీజేపీలు ఎప్పుడు ముస్లింలకు వ్యతిరేకం, క్రైస్తవులకు వ్యతిరేకం అని చాలామంది అంటారన్న. మేము ఎక్కడ వ్యతిరేకం అన్నా? బీజేపీలు ఎప్పుడైనా ముస్లింల పైన దాడి చేయంగా చూసిరా? హిందువులు ఎక్కడైనా ముస్లింల పైన దాడి చేయంగా చూసిరా? బీజేపీలు ఎక్కడైనా క్రిస్టియన్ల పైన దాడి చేయడం చూసిరా? అబ్దుల్ కలాం గారిని మేము ఖచ్చితంగా మేము గౌరవిస్తాం. ఆయన ముస్లిం వ్యక్తే కదా. అవతల వ్యక్తి వ్యక్తిత్వాన్ని గౌరవిస్తాం. మేము మతాన్ని చూసి కాదు, కులాన్ని చూసి కాదు, అవతల వ్యక్తి వ్యక్తిత్వాన్ని చూసి మేము గౌరవిస్తాం. అంతేగాని బీజేపీ అనేది ఎప్పటికీ వాస్తవానికి మిగతా పార్టీలు మతతత్వాన్ని ప్రదర్శించుకుంటూ బీజేపీ పైన దుమ్మెత్తిపోస్తున్నాయి. బీజేపీ అనేది 100% మతతత్వ పార్టీ కానే కాదు. ఎందుకన్నా ఇప్పుడు నేనే బీజేపీ లీడర్ని ఉన్నా, బీజేపీలో తిరుగుతా ఉన్నా, నాకు ఎంతోమంది ఉన్నారు ముస్లింలు. ఇగో మా తమ్ముడు ఉన్నాడు, నా మిత్రులు ఉన్నారు, చిన్నప్పటి నుండి మస్తు మంది నా మీద చాలా మంది ఉంటారు. చాలా మందితో నాకు మిత్రత్వం ఉంటుంది, మంచి సంబంధాలు ఉంటాయి, వ్యాపారాల్లో కూడా సంబంధాలు కొనసాగుతాయి. మేము ఎప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకం కాదు, క్రైస్తవులకు వ్యతిరేకం కాదు. కానీ మేము కోరుకునేది ఒక్కటే, మా మనోభావాలను మీరు గౌరవించండి, మీ మనోభావాలను మేము గౌరవిస్తాం. అందరం కలిసి ఉందాం, కలిసి బతుకుదాం. నువ్వు బతుకు, ఇంకొన్ని బతకనివ్వు. అది నేను కోరుకుంటున్నా. ఎవరైనా సరే అన్న, మత సామరస్యత అనేది ఎప్పుడు ఉంటుందంటే, ఒకరి మనోభావం, నీ దేవుణ్ణి నువ్వు పూజించి ఇతర మతస్థుల దేవుళ్ళని గౌరవించినప్పుడే మత సామరస్యత ఉంటుంది. నేను నీ దేవుణ్ణి పూజిస్తా, గౌరవిస్తా, నువ్వు నా దేవుణ్ణి మాత్రం కోస్తా, తింటా అంటే నేను ఒప్పుకోనన్నా. అది కరెక్ట్ కాదు. ఈక్వాలిటీ అనేది అందరికీ ఉండాలి, సమానత్వం అనేది అందరికీ ఉండాలి. అప్పుడే ఎట్లాంటి మత కల్లోలాలు జరగకుండా మంచిగా ఉంటుందని నా ఉద్దేశం అన్న. ఇలాంటి దాడులను ఖండించడానికి మీరు ఏమన్నా ప్రయత్నాలు చేశారా అధికారికంగా కానీ, ఇది పొలిటికల్ రాజకీయ పరంగా కానీ? అన్న 100% రీసెంట్గానే ఒకటి కల్వకుర్తిలో కూడా గోహత్య జరిగింది. మేము పోయి అడ్డగించడం జరిగింది. వాళ్ళకి చెప్పినాం, అన్న ఇంకొకసారి పోయొద్దు అని చెప్పినాం. అధికారాల దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. ఇంకోటి కల్వకుర్తి ఏరియాలో కూడా తబేలాల తరలింపు ఎక్కువ అవుతుందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. వాటిని కూడా ఖచ్చితంగా అడ్డుకుంటాం. 100% గోమాతల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తామన్న. సరేనా, ఇప్పుడు మీరు ఇన్ని పార్టీలు ఉన్నప్పుడు బీజేపీ పార్టీ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? చాలా ఉన్నాయి కదా, కాంగ్రెస్ ఉంది, బిఎస్ ఉంది, చాలా పార్టీస్ ఉన్నాయి కదా, ఇటు ఈ పార్టీ వైపు ఎందుకు మీకు అంత? అన్న ఇప్పుడు బీజేపీలో వారసత్వ రాజకీయాలు ఉండవు అన్న. అవును, మీరు వేరే పార్టీలు తీసుకోండి, నెహ్రూ దగ్గర నుండి రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, ఆ గాంధీ, ఈ గాంధీ, అందరు గాంధీ, అసలు వాళ్ళు గాంధీలే కాదు. నిజమా కాదన్న? ఇప్పుడు వాస్తవానికి నెహ్రూకు పుట్టిన వాళ్ళు గాంధీ ఎట్లయితారు? ఇందిరా గాంధీ ఎట్లయింది? నెహ్రూ ఇప్పుడు గాంధీ గారు ఎవరిని, ఫిరోజ్ ఖాన్ని దత్తత తీసుకున్నారు. అట్లా అది మొత్తం ఎక్కడి నుండో తీసుకొచ్చి లాస్ట్కి ఒక గాంధీ గాంధీ అనేది జనాల మీద రుద్దిరు, దేశం మొత్తాన్ని రుద్దుతారు. వాస్తవానికి భారతదేశ చరిత్రలో ఇవి మామూలుగా మనం క్రికెట్ మ్యాచ్లలో మ్యాచ్ ఫిక్సింగ్ చూస్తున్నాం అన్న. పెద్ద మ్యాచ్ ఫిక్సింగ్ ఎప్పుడైనా తెలుసా అన్న? వల్లభాయ్ పటేల్ గారికి, నెహ్రూ గారికి ఎప్పుడైతే గాంధీ గారు ఓటింగ్ పెట్టారో, ఇప్పుడు 12 ఎక్కువనా 1 ఎక్కువనా అన్న? 12 ఎక్కువ. మరి 12 ఓట్లు వచ్చినోడు ప్రధాని కావాలి, కానీ 1 ఓటు వచ్చినోడు ప్రధాని ఎట్లయితారన్న? నిజానికి నాకు కాంగ్రెస్ పైన ఎట్లాంటి కోపము అక్కస్ లేదన్న. పటేల్ గారు కూడా కాంగ్రెస్ మనిషే. కాకపోతే నేననేది ఏంటంటే, స్వార్థపూరిత రాజకీయాల కోసం దేశాన్ని నాశనం చేయడం, దేశ అభివృద్ధిని అడ్డుకోవడం, అది దాన్ని ఎప్పటి కూడా సహించొద్దన్న. ఇప్పుడు దేశ పౌరుడిగా నాకు ఆ హక్కు ఉంది, దానికి నేను వ్యతిరేకిస్తా 100%. దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పుడైతే మనం వ్యతిరేకిస్తామో, దేశంలో జరుగుతున్న కుట్రలను కానీ, అభివృద్ధికి ఆటంకాలు కలిగించే వ్యక్తులను ఎప్పుడైతే నిలువరించగలుగుతామో అప్పుడే దేశం బాగుపడుతుంది అన్న. ఈరోజు బీజేపీ ఉంది, నిస్వార్థమైన రాజకీయ నాయకుడు మోడీ గారు. ఆయన ఏమన్నా నా పిల్లలకు కావాలి, నా కొడుకులకు కావాలి, ఆయన కుటుంబమే లేదు, భారతదేశమే ఆయన కుటుంబం. ఆయన దేశాన్ని నా కుటుంబంగా భావిస్తున్నా కాబట్టి దేశ ప్రజలందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి మోడీ గారు. ఒక్క ఓటు రాలేదు, 1 ఓటు తక్కువ వచ్చిందని
అధికారాన్ని వదిలేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఒక సీట్ తక్కువ వచ్చిందని చెప్పి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఉన్నతమైన లక్షణాలు ఉన్నాయన్న బీజేపీ పార్టీలో. మీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు కదా, మీకు మీ పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? అంటే మీకు ఒడిదుడుకులు ఉంటాయి, కొన్ని మంచి ఉంటుంది, కొన్ని చెడు ఉంటాయి, కొన్ని ప్రస్థానంలో చాలా కొన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీకు బ్యాక్ సపోర్ట్గా మీ పార్టీ రాష్ట్ర నాయకులు కానీ మీ పార్టీ కానీ మీకు నిలబడ్డదా, మీకు సపోర్ట్ చేస్తుందా? ఇప్పుడు ఇంకా సపోర్ట్ అంటే అన్న మన లీడర్లు కూడా ఒక టైం, ఇప్పుడు ఆచారణ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, నియోజకవర్గం మొత్తంలో నేను ఒక్కనే లేను కదా, ఫుల్ టైం నాకు ఒక్కరికి ఇవ్వలేరు కదా, ఆయన నియోజకవర్గం మొత్తాన్ని చూసుకోవాల్సి వస్తుంది. ఒకసారి టైం ఇవ్వగలుగుతారు, ఒకసారి టైం ఇవ్వలేరు. కాకపోతే ఏంటంటే స్థానిక లీడర్లకు స్థానికంగా ప్రతి ఊర్లో, ఇప్పుడు మిగతా పార్టీలలో ఏంటంటే అన్న ఒక ఊరికి ఏంటంటే ఓ పటేలో దూరంలో ఉంటాడు, ఆయన పార్టీని మొత్తాన్ని నడిపిస్తుంటాడు. బీజేపీలో కూడా అట్లాంటి ఖచ్చితంగా ప్రతి ఊరికి ఒక లీడర్, ఆచరణ తర్వాత సెకండ్ లీడర్ పార్టీకి ఉంటే కార్యకర్తలకు ఖచ్చితమైన గుండె ధైర్యం ఉంటుందన్న. మేము కూడా చాలాసార్లు చాలా ఫేస్ చేసినాం. ఇప్పుడు 2014 ఎలక్షన్లలో నా మీద ఒకటి కేసు అయింది, వంశేంద్ర రెడ్డి గారు పెట్టారు. నెక్స్ట్ 2016లో ఒకటి కేసు అయింది, మున్సిపల్ ముట్టడి చేసినప్పుడు చైర్మన్ గారి పైన దాడి జరిగిందని చెప్పేసి ఒక కేసు అయింది. వాటన్నిటి ఇప్పుడు ఆ కేసులను మీరు ఎలా ఎదుర్కొన్నారు, ఎలా మీకు పార్టీ ఎలా నిలిచింది? మీకు పార్టీ వచ్చేసి నాకు వ్యక్తిగతంగా ఎట్లాంటి కేసులు లేవన్నా, మామూలుగా ఉన్నది ఆ రెండు పార్టీవే. పార్టీ అడ్వకేట్ ని నియమించింది, కాకపోతే ఇంకా వ్యక్తిగత ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుంది, తిరగాల్సి వస్తుంది. ఆ రోజు మన పని బంద్ పెట్టుకొని పోవాల్సి వస్తుంది. ఇప్పుడు 2014లో అయిన ఎలక్షన్ల కేసుకి నేను మహబూబ్నగర్ తిరగాల్సి వచ్చింది, తప్పదు ఇంకా ఆ రోజు పని మొత్తం బంద్ పెట్టుకొని పోవాల్సి వస్తుంది. నేననేది ఏంటంటే ఒకటి సంఘటన జరిగినప్పుడు, తప్పుడు కేసులైనా ఏమైనా బనాయిస్తున్నప్పుడు మన స్థానిక లీడర్లు అప్పుడే నిలువరించగలగాలి, ఆ కేసులు జరగకుండా. అప్పుడు కార్యకర్తకు సంపూర్ణ మద్దతు ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు నన్ను నమ్ముకొని ఒక తమ్ముడు వచ్చిండు సురేష్ అని, ఆ రోజు ఆ తమ్ముడు కేసులు ఇరికిన్నాడు. ఆ కేసులో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు సాక్షులు. అప్పుడు ఏం చేసినా మన ఎడ్మ సత్యం అని ఉన్నాడు, ఆయన సాయం తీసుకున్నా. ఎందుకంటే నన్ను నమ్మించిన కార్యకర్తకు నేను కాపాడుకోలేకపోతే అది ఇవ్వలేనప్పుడు నేను నాయకుడిని ఎట్లయితే నేను ముందరికి ఎట్లా పోతా? నేను ఎదగాలంటే ఫస్ట్ నా కార్యకర్తకు భరోసా ఇచ్చినప్పుడే. నాయకుడు అనేటోడు ఖచ్చితంగా కార్యకర్తను కాపాడుకున్నప్పుడే నాయకుడు అవుతాడు అన్న. కార్యకర్తను ముందరికి దెబ్బ ఇంకా ఉండేటోడు ఎప్పటికీ నాయకుడు కాడు. అవతల పైన ఒక దెబ్బ వేసినామంటే ఫస్ట్ నాయకుడిని తర్వాతనే కార్యకర్తలు తోడాలి. అవతల ఒక దెబ్బ పడ్డా కూడా ఫస్ట్ నాయకుడు తీసుకున్న తర్వాతనే కార్యకర్తలకు ఇవ్వాలి. అది నేను కోరుకుంటాను. పార్టీకి పట్టుకొమ్మలు అంటారు కార్యకర్త, ఆ కార్యకర్తలను కాపాడుకుని పార్టీ బాగుంటుంది. ఓకే, మొత్తానికి మీరు అందరి మద్దతు కూడా కట్టుకుని పార్టీ ఆ కేసుల నుంచి బయటపడ్డారు అంటారు? పడ్డామన్నా. సరే, ఫైనల్ 2014 ఎలక్షన్ లో కూడా నేను డైరెక్ట్ వంశేంద్ర రెడ్డి గారిని సంప్రదించడం జరిగింది. ఆయన కూడా మంచి ఉద్దేశంతో, మంచి మనసుతోటి ఇంకా సరే వద్దు అయిపోయిందని చెప్పేసి ఆ కేసును కూడా ఆయన్నే వ్యక్తిగత పర్సనల్ అసిస్టెంట్ ఉంటాడు కదా, ఆయనతో మాట్లాడి ఆ కేసును కూడా క్లోజ్ చేయించడం జరిగింది అన్న. ఓకే, ఓవరాల్గా చెప్పండి, ప్రజలకు రేపు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి, రేపు రాబోయే ప్రజల తీర్పు ఎవరికి పట్టం కడుతున్నారు? మళ్ళీ కేంద్రంలో బీజేపీ వాళ్ళు మళ్ళీ నరేంద్ర మోడీ గారే వస్తారు, మళ్ళీ మాకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది, ముచ్చటగా 3వ సారి వెళ్తా ఉన్నాం అని బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు లేదు ఈసారి మేము కాంగ్రెస్ రాహుల్ గాంధీ కాబోతుందని వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఓవరాల్గా మీరు ఏం చెప్తారు ప్రజలకి? వాస్తవానికి అన్న, రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలని కాంగ్రెస్ నాయకులే కోరుకోవట్లేరు. ఎందుకంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా నేను చూసిన కదా, కాంగ్రెస్ లో ఉండే చాలా మంది హిందువులే కావచ్చు, చాలా మంది నాయకులే కావచ్చు, దేశానికి ఖచ్చితంగా మోడీ గారు ప్రధానిగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ ఓటును కూడా బీజేపీ వేయడం జరిగింది. మోడీ గారు దేశాన్ని చాలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్న, మునుపెన్నడూ లేని విధంగా. ఎందుకన్నా ఒకప్పుడు ఈరోజు మనం యూట్యూబ్లో వాడుతున్నాం, సెల్ ఫోన్లో వాడుతున్నాం, డేటా వాడుతున్నాం. ఒకప్పుడు ఒక 1 GB డేటా చేసుకోవాలంటే గగనం ఉంటుండే. ఈరోజు డేటా ఫ్రీ డేటా మనం అనుభవిస్తున్నాం. టెక్నికల్గా ఒక దేశం అనేది టెక్నికల్గా ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు దేశం బాగా అభివృద్ధి చెందుతుంది అన్న. రోడ్లు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో, రక్షణ రంగం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో, ఈరోజు రక్షణ రంగ పరంగా తీసుకుంటే మన దేశం ఎంత స్ట్రాంగ్ అయిందో మనం చూస్తున్నాం. మోడీ గారి వల్లనే ఇవన్నీ సాధ్యమని 100%, 100కి 1000% ఈసారి ఖచ్చితంగా 3వ సారి భారతదేశంలో మోడీ గారు భారత ప్రధాని 3వ సారిగా కాబోతున్నారు. దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదన్న. ఓవరాల్గా చెప్పండి, ఫైనల్గా చెప్పండి, చివరిగా ప్రజలకు కానీ యువకులు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అప్కమింగ్ లీడర్ల కోసం ఎలా ఉండాలి, ఎలా ఎదుర్కోవాలి? వాళ్ళకు ఇప్పుడు ఫ్యాషన్గా ఏదో బయట తిరుగుతూ ఉన్నారు కదా, కుటుంబం కూడా చూసుకోవాలి కదా, ఆ ముఖ్యంగా యువకులకు ఏం చెప్పదలుచుకున్నారు?
ఇంకా యువకుల కంటే అన్న ఫస్ట్ వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాలి, తర్వాత తన జీవనోపాధి చూసుకోవాలి, ఆ తర్వాతనే రాజకీయం. అంటే నేను రాజకీయానికి దూరంగా, అసలు రాజకీయానికి యువత దూరంగా ఉంటే మనకంటే తక్కువవాడు, మనకంటే చేతగానోడు కూడా మనల్ని పాలిస్తాడు అనేది నేను నమ్ముతాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రాజకీయ చైతన్యం ఉండాలి, ప్రతి ఒక్కరికి రాజకీయ అరంగేట్రం చేయాలి. యువత 100% రాజకీయాల్లో చురుకుగా ఉండాలి, కానీ రాజకీయంలో ఉంటూనే కుటుంబాన్ని జీవనోపాధిని చూసుకోవాలి, 100% చూసుకోవాలి. దొంగ ఎవడు, మంచోడు ఎవడు, నాయకుడు ఎవడు, ఎలాంటి వాడు అనేది మీరు గుర్తించి, ఇంకోటి ఖచ్చితంగా నీతి నిజాయితీ గల రాజకీయాలు చేస్తేనే మనం రేపటి తరానికి ఈ మెసేజ్ని మనం ఫార్వర్డ్ చేయగలుగుతాం అన్న. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆచార్య గారు ఉన్నారు, 6 సార్లు ఓడిపోవడం జరిగింది, కానీ ఆయన వెనుక ఉన్న కార్యకర్తలందరూ నీతిగా నిజాయితీగా పనిచేశారు. కానీ సొసైటీలో కొంతమంది యువకులు ఇప్పటికీ కూడా నిజాయితీగా లేరు. నేనేందంటే ఒక నిజాయితీ గల నాయకుని ఇప్పుడు ఆయన ఒక్క సైడ్ ఉంటే 6 మంది అవతల, 6 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఒక్క సైడు, ఆచారన్న ఒక్క సైడు, 6 మందిని ఏ విధంగా ఎదుర్కోగలుగుతాడన్నా? పోరాడి ఓడుతున్న లీడర్ బీజేపీ నాయకుడు తల్లోజీ ఆచార్య గారు. మరి ఇక్కడ కల్వకుర్తి కాన్ఫరెన్స్ కాడికి వచ్చేసరికి ఎందుకు ఒక బీసీ నాయకుని 6 సార్లు పోటీ చేస్తున్నా ఇంకా ఆయనని అసెంబ్లీకి పంపించలేకపోతున్నారు? ఆయన కేంద్రంలో కూడా జాతీయ బీసీ కమిషన్ హోదాలో కూడా చేసి కూడా ఇంట గెలిచి రచ్చల గెలవాలంటారు కదా, ఎందుకు ఆయనకు పట్టం కట్టట్లేదు బీసీ నాయకుడిని? బీసీ నాయకుడిని అంటే చాలా మంది వరకు ప్రయత్నాలు చేస్తున్నారన్న. నేను చెప్పేది అదే, మనం మనుషులుగా బ్రతకడమే కాదు, మనం ఏ స్థాయిలో బతుకుతున్నాం, ఎంత మంచిగా బతుకుతున్నాం అనేది కాదు, నువ్వు ఎట్లా బతుకుతున్నావు అనేది నీ మనస్సాక్షికి తెలుసు. కొంత ఈ లోపం ఎక్కడ జరిగింది? ఆ లోపం అంటే అన్న, ఇప్పుడు ధన ప్రవాహం అడ్డగోలుగా అవుతుంది అన్న మిగతా పార్టీలది. బీజేపీ దగ్గర అన్ని డబ్బులు ఉండవు, మీకు తెలిసిన పార్టీ బీజేపీ అంటేనే బీదా పార్టీ. 6 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఒక సైడ్ ఉండి ప్రతిసారి ఇదే జరుగుతుంది. అవును, ఇప్పుడు వాళ్ళ ఓటు బ్యాంక్ చూసుకుంటే బీసీది 56% ఉన్న బీసీ ఓటు బ్యాంకు ఎలా చంద్రవందరంగా అవుతుంది? ఒక బీసీ నాయకుని గెలిపించుకోలేకపోతా ఉన్నారు. ఇది దీనికి కారణం బీసీలో ఐక్యత లోపం కూడా ఉందన్న. 100% ఐక్యత. బీసీలు అందరూ ఏకం ఎందుకు కావట్లేదు? ఒక బీసీ నాయకునికి ఎందుకు పట్టం కట్టట్లేదు? దాని మీద మీరు ఏం చెప్తారు? బీసీలు అందరూ ఏకమైతే అగ్రవర్ణాలు ఎట్లా పాలించగలుగుతాయి? అంటే అంటే అగ్రవర్ణాల చేతిలో బీసీలు ఇప్పటికీ పావుల 100% అది నిజం, అది అందరికీ తెలిసిన నగ్న సత్యం అది. ఇప్పుడు ఒక బీసీ తన ఇంట్లోనే ఒక తన తల్లి కానీ తండ్రి కానీ వేరే పార్టీకి ఉంటే వాళ్ళనే కన్విన్స్ చేయలేడు. కానీ అదే ఒక రెడ్డి ఉన్నాడు అనుకో, ఒక 20 మంది కుటుంబాల బీసీ కుటుంబాలను ప్రభావితం చేసి ఓట్లు వేయగలుగుతాడు. బీసీలు ఓట్లేసి మిషన్ గానే చూస్తున్నారు, కానీ వాళ్ళని ఒక రాజకీయంగా వాళ్ళని ఎదగిద్దాం, మనమే వాళ్ళని ఒక పై స్థాయికి తీసుకెళ్లాలని బీసీలు ప్రతి ఒక్కరు ఎందుకు ఈ ఆలోచన రావట్లేదు? ఇంకా అది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందన్న. బీసీలలో కూడా రాజకీయ చైతన్యం వస్తుంది, ఐక్యత కూడా పెరుగుతుంది 100%. ఖచ్చితంగా బీసీలు కూడా ఒకటవుతారు, బీసీలకు కూడా రాజాధికారం త్వరలోనే వస్తుంది. అది ఎంతో దూరం లేదు, ఖచ్చితంగా వస్తుంది అన్న, 100% వస్తుంది. ఓకే, ఓవరాల్గా చెప్పండి, యువతకి మీరు ముఖ్యంగా కంక్లూజన్ చేద్దాము. వాళ్ళకి ఒక మెసేజ్, రాబోయే రాజకీయం కావచ్చు, సమాజంలో ఒక గుర్తింపు కావచ్చు, తిరుగుతున్న చెడుదారు కావచ్చు, తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, చేస్తున్న ఆలోచన కావచ్చు, వాళ్ళకి ఎలాంటి ఒక మెసేజ్ ఈ అంటే యూత్ లీడర్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? యువత వాస్తవానికి ముఖ్యంగా ఈరోజు కల్వకుర్తిలో ఎక్కువ ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడ్డది కాలేజ్ స్టూడెంట్స్, చదువుతున్న విద్యార్థులే ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ మంచిగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు చేసుకోండి, కుటుంబాన్ని మంచిగా చూసుకోండి, అట్ ది సేమ్ టైం రాజకీయాలను కూడా చూసుకోండి. మత్తు పదార్థాలు అనేవి మన జీవితాలను చిత్తు చేస్తాయి, వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకసారి జరిగినపోయిన నష్టాన్ని ఎవరు మళ్ళీ తిరిగి దాన్ని పూడ్చలేరు. ఏలికి ఉన్న ఒక వేలు పోతేనే, చేతికున్న ఒక వేలు పోతేనే దీన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ న్యాచురల్గా చేయలేమన్న. అట్లాంటి జీవితాలను మళ్ళీ మనం తీసుకురాలేము. ఆ మత్తులో ఉండి మీరు ఏం చేసినా, ఎవరికి హాని చేసినా, ఒకరి వల్ల మీకు హాని జరిగినా అది మంచిది కాదు. కాబట్టి యువత ముఖ్యంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, మంచి రాజకీయం చేసుకొని, మంచిగా చదువుకొని, మంచిగా వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ జీవనోపాధి చూసుకుంటూ అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయం మాకు ఇచ్చి మా ప్రేక్షకులకి మాకు కొన్ని సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. ఇది చందు ముదిరాజు గారు మన దగ్గర విషయాలు చాలా వరకు చెప్పుకొచ్చారు. యువత ఎప్పుడు ఆదర్శంగా ఉండాలి సమాజానికి, చెడుదారులు పట్టొద్దు, చెడు ఆలోచనలు చేయొద్దు, రాజకీయం ఫ్యాషన్గా తీసుకున్న కుటుంబాన్ని మీరు చూసుకోవాలి, ముందు మనం నడుస్తున్న దారిని ఎంచుకోవాలి. ఇది ఈరోజు ఒక యువ నాయకుడు చందు ముదిరాజు గారు మనతో చెప్పుకున్నారు. అప్కమింగ్ లీడర్ రావాలంటే, రాజకీయంగా ఎదగాలంటే అది యువత నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇది
ఈ వారం మన ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి. మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.